బయటికెళ్ళి ఎన్ని రోజులవుతుందో. పిచ్చ బోర్ కొడుతుంది. యూట్యూబ్ లో ఏదైనా సినిమా చూస్తే ప్రేమికుడు పాటలు సూపర్ గా ఉంటాయి. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముతిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం. ఐడియా, ఈ హుక్కుతో ఒక ఆట ఆడుకుంటా. బాణమతి బాణమతి, అసలు దయ్యాలకు నిద్రేంటి? ఏ బాణమతి, ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా, తిరిగొచ్చే హాయిగా. అనవసరంగా కదిలించా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. నువ్వే పాడమన్నావా? నిద్రపోతుంటే లేపా. లేపిన దగ్గర నుంచి నిద్రపోతుందని ఎవరు లేపమన్నాడు? ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బావా. అది చెప్తామని లేపా. ప్రేమ, ఇదిగో బాణమతి, నీకు దండం పెడతా, ఆపు. ప్రేమగా. పాట పాడకుండా మాట్లాడకుండా నేను చెప్పింది విను ప్లీజ్. అటాగే చెప్పమ్ముడు. మన అపోజిషన్ పార్టీ వాళ్ళు, అదే మీ హనుమాయమ్మ వెంకు, మా పాప మేడం బాబు సార్లు ఉన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు అడ్డంగా బుక్ చేసి ఆట ఆడుకుందాం. ఎలా దిల్లు? ఎలాగంటే జాగ్రత్తగా వినండి. ఇదిగో బాణమతి, నువ్వు విను. చెప్పమ్ముడు. ఏంటంటే అది విషయం. వాళ్ళన్న కొదిలే అమ్ముడు, వాళ్ళను కోట ఆడేసుకుంటాను. సూపర్ దిల్లు, మనం అస్సలు బయటపడకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. అవును బావా. బాణమతి, ముందు పాప మేడం వాళ్ళ రూమ్ కెళ్ళి ఆ తర్వాత గాల్లో కాసి పెగిరి వచ్చేసి. అట్టగా అమ్ముడు. అత్తయ్య, ఇవి మామూలు పేలంటావా దయ్యం పేలంటావా? మామయ్య అత్తయ్య ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదు. వాళ్ళు జట్టు వాళ్ళందరూ కలుసుకుందాం అనుకున్నారంట్రా, అక్కడికి వెళ్ళాడు. 2-3 రోజుల్లో వస్తాడేమో. ఏం లేదు పాప, మామయ్య చచ్చిపోయే నీటిలో చచ్చిపోయిన వాళ్ళంతా గెట్ టుగెదర్ పెట్టుకున్నారంట, అక్కడికి వెళ్ళాడంట. బాబు, ఇంత క్లారిటీగా చెప్పినా అర్థం కాలేదా పాప? నేను ఇప్పుడు అడుగుతున్నది వేరే విషయం. అడుగు. మనకి బేబీ వాళ్ళ మీ దగ్గర వచ్చేసినట్టే కదా? అది నన్ను కాదు పాప అడగాల్సింది, మీ పెద్దమ్మని అడగాలి. ఏమంటావు అత్తయ్య? చెప్పు పెద్దమ్మా, మాకు గ్రిప్ వచ్చేసినట్టే కదా? అదేనత్తయ్య, చంటిదాని వాళ్ళ మీద మేం పట్టు సాధించినట్టేనా? బాబు, నువ్వు అడిగిందే నేను తెలుగులో చెప్పా పాప. ఏంట్రా బాబుగా, నీకేమన్నా అనుమానమా? ఒరే ఇంకా ఇళ్ళు మనల్ని నమ్మట్లేదు గాని వెళ్దాం పద. ఊళ్ళో చలపతి గారు చచ్చి 10 రోజులైందంట, ఆయన పలకరిచ్చొద్దాం. నువ్వు అట్నుంచి అటేరా, నేను ఇట్నుంచి ఇటే వస్తాను. అత్తమ్మా ఉండత్తమ్మా, ఇప్పుడు ఏమైందని? ఏదో పాపకు అనుమానం వచ్చింది అంతే కదా. చూడరా బాబుగా, మేమిక్కడున్నంత కాలం ఆళ్ళు కాదు కదా, ఆ బాణమ్మతి కూడా మమ్మల్ని ఏం చేయలేదు. మేమంటే ఏమనుకున్నావురా? పాప అర్థమైందిగా? లిటిల్ కొంచెం కొంచెం బాబు. ఆ బేబీ వాళ్ళు మన ఇదివరకట్లా వెర్రి వాళ్ళని చేయలేరు, అది జస్ట్ ఇంపాసిబుల్ అని అత్తమ్మ చెప్తోంది. నిజమా పెద్దమ్మా? అవునే పాపమ్మా, ఇక మీరు హ్యాపీగా వాళ్ళతో పందాలు కాయొచ్చు, పంతాలకి పోవచ్చు. చెప్తా, బేబీ వాళ్ళతో మనం ఏం ఛాలెంజ్ చేసినా గెలుస్తామని అత్తమ్మ చెప్తోంది. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ పెద్ద నాన్న. ఇటున్నాడు. ఇందాక ఇటు మాట్లాడావు, ఎటు మాట్లాడితే ఏముందిలే. మనకి తిరుగులేదు పాప. కమ్ ఆన్. యా బాబు, యు ఆర్ రైట్. ఏరి బాబు వీళ్ళు కొంప తీసి బయటకని వెళ్ళారంటావా? వెళ్తే ఏమవుద్ది? నీ వెళ్తే ప్లాన్ ఇలా వర్కౌట్ అవుతుందా? వేరే నాగన్నా. అవును కదా, మరి ఏర్దిల్లు బాబా వస్తున్నారు. ఈ ముసలోళ్ళు మాత్రం వదలట్లేదు. ఓవర్ యాక్షన్ ఎక్కువ అవట్లేదా?
చెప్పా పాప, సూపర్, అలాగే చేద్దాం. ఏమంటావు అత్తయ్య? అలాగే కానీరా, నీకెదురే ఉంది. రైట్. కొంతమంది ఎదవలు ఎంత గింజుకున్నా సరే మనం ఆగేది లేదు. బాణమతిని రాని నీ మతులు పోతాయి. ఏ తింగరే, వెళ్ళి కాసిన మంచినీళ్ళు పట్టరా. ఏంటండి మేము మీకు మంచినీళ్ళు తీసుకురావడం ఏంటి? వాళ్ళు పెద్దవాళ్ళు బాబా, లేచి తెచ్చుకోలేరు. ఆ? మోకాళ్ళు నొప్పులు కదా. ఓ. బాబు, మనం ఓల్డ్ పీపుల్ అంట, మనకి జాయింట్ పెయిన్స్ అంట. ఏ బేబీ షట్ అప్. మాకు ఎట్లాంటి పెయిన్స్ లేవు బాబు. నేనే వెళ్ళి వాటర్ తెస్తాను. హా, ఇదొకటి. ఆ తింగరిది మాతో పని చేయించడానికి అంటుందని తెలుసుకోదు. అయ్యో. ఆ? నేను ఇవ్వను. వదలండి. ఇవ్వనన్నా వదలండి. నేను ఇవ్వనన్నా. నాది ఇవ్వను మీకు. ఏంటత్తమ్మ దీని ఎవరు? ఏందో తెచ్చిందిరా బాబుగా, అదేంటో తెలియటం లేదు. ఇవ్వను, ఇది నాది. ఏంటి బాణమతి, ఎవరో ఉన్నట్టున్నారు. మాకేం కనిపించడం లేదు. అని మీకు చెప్పాలా? నాది. ఇవ్వను, ఇవ్వను, నాది. తప్ప ఇవ్వను, ఇవ్వను, నాది. అప్పండి, అప్పండి. చూసావు పాప, వీళ్ళకేదో పెద్ద సపోర్టింగ్ గా ఉందనుకుంటే బాణామతి వీళ్ళకి చుక్కలు చూపిస్తోంది. అవన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తా పాప. చూసావు అత్తయ్య ఎన్ని తిప్పలు పెట్టిందో. పదండి పదండి. అత్తయ్య మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అవును మావయ్య ఎక్కడ? అక్కడ. మావయ్య నీ కూడా థ్యాంక్స్. రైట్. ఇప్పుడు ఆ బ్లడీ బాణామతిని కూడా మన వైపు టర్న్ చేసుకుంటే ఈ విషయాన్ని మనం వేరే ఎపిసోడ్ ఆలోచిద్దాం పాప. ఇప్పుడు వాళ్ళకి ఆ బాణమతి ఎదురు తిరిగినందుకు సెలబ్రేట్ చేసుకుందాం. బాబు, ఈ పిచ్చిన ఇల్లు పండగ చేసుకుంటున్నట్టున్నారు. అవునవును, ఇప్పుడు మనం చేసే ఓవర్ యాక్షన్ చూస్తే ఇంకా రెచ్చిపోతారు. యాక్షన్. నానమ్మ, జ్యూస్ తాగుతావా? తాతయ్య తాతయ్య, అమ్మమ్మ తాతయ్య రే. అక్కడున్నాడు. తాతయ్య మంచాగుతావా? ఆర్మీ నుంచి రమ్ము తెప్పించా. తాత అదే పనిలో ఉండుంటాడు. పాప మేడం, నేను మీకోసం శారీ మీద వర్క్ చేయించాను. Shut up and get out from here. I don't need your bloody services. మీ తొక్కలో సేవలు మాకు అవసరం లేదు. మూసుకొని బయటికి దొబ్బేయండి అంటే అర్థమైంది బాబు సార్, కానీ మేము బయటికి వెళ్తే ఆ బాణమతి మమ్మల్ని ఏం చేస్తుందోనని. పెద్ద మాకు పోటీగా తెచ్చారుగా. అంటే అమ్మమ్మ యాక్చువల్లీ షటప్ అండ్ గెట్ అవుట్. బాబు సార్, ఎంతైనా మనం ఒకటి. ఎవడు చెప్పాడు? మనం ఒకటని ఎవడు చెప్పాడు? మేము అత్తయ్య మావయ్య ఒకటి అంతే. Yeah, babu, you're right. అంటే ఏంటి? మీ టీం నుంచి మమ్మల్ని? Yes, you're right. తీసేశాం. ఓ పని చేయవచ్చు అంటదానా? ఏంటి నానమ్మా? No, పెద్దమ్మా, ఎలాంటి కండిషన్స్ పెట్టొద్దు. మనకి గ్రిప్ పోతుంది. అక్కడ చెప్తున్నారా? రండి బయటికి. మేము రాం, మా వాళ్ళతో ఇక్కడే ఉంటాం. మీరొస్తే ఇక్కడే కోటింగ్. అదే నేను అక్కడికి వస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా కోటింగే కోటింగ్. పద్దులు నవ్వడం కాదు బాణమతి, వాళ్ళొచ్చి చూసేలా గట్టిగా తిట్టు. అత్తగనమ్మా. ఉసాయ్ చంటుదానా, మర్యాదగా మీరిద్దరూ చెరపాదు గుంజలు తిండే. ప్లీజ్ బాణమతి, మమ్మల్ని వదిలే బాణమతి. వదల్లో. మర్యాదగా 10 గుంజలు తీయండి. తప్పదా? తప్పదు. పద పాప, వాళ్ళు గుంజిళ్ళు తీయటం కళ్ళారా చూద్దాం. బాబు, గుంజిళ్ళు అంటే ఓ జస్ట్ లైక్ దిస్ పాప. you mean sitting and standing up? Yeah. That's good. Let's go. Come, పెద్దమ్మా. నేను రాను, మీరు వెళ్ళండి. నేను ఎంకర్తో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే బాబు, కమ్. ఇంకా రావట్లేదండి దిల్లు. అదే 4. పాప, దాదా.
దిల్లు. ఎనిమిది. అదే 9 తీయండి. 10 ఒకసారి ఆపండి. ఏంది ఇది? హుక్కు గోల్డెన్ కలర్ హుక్కు ఇది మామూలు హుక్కు కాదే అమ్మడు. ఇది బ్రిటన్ దేశాల దెయ్యాల నుంచి తెచ్చా. ఇది ఏలం వెత్తే ఒకడు 1,00,000 పౌండ్లకు కొన్నాడు. ఆడు గుండాకి చచ్చి గాల్లో తిరుగుతుంటే ఆడి దగ్గర నొక్కేశా. అవునా అయితే మనం ఇప్పుడు దీన్ని నమ్మితే కనీసం 100 కోట్లు వస్తాయి దిల్లు. బాబు ఉండు పాప వెన్ని మొత్తం ఒకేసారి చెప్తా. ఓకే బ్యాంక్ లో తాకట్టు పెడితే 100 కోట్ల దాకా వస్తాయంట. ఇక నేను మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? నేను వెళ్ళిపోతాను. పనమతి ఇక్కడ ఉండు పనమతి ప్లీజ్ ప్లీజ్ దీన్ని నమ్మి మనం 50-50 చేసుకుందాం సరేనా పద పాప నా కడుపు రగిలిపోతుంది. బాబు యా, పద. రూడ్ గా మాట్లాడద్దు గివ్ రెస్పెక్ట్ సరే పద పాప. అరే వాళ్ళని తిడుతూ కొడుతూనే వాళ్ళకది కోట్ల రూపాయలు తెచ్చిస్తోంది. మీరు మాకు ఏం చేసి చస్తున్నారు? బాబు యూర్ రైట్ ఒక్క సాయం చేశారా? ఏదో తొక్కలో గ్రిప్ కోసం. బాబు డోంట్ టాక్ లైక్ దట్ మనకి గ్రిప్ చాలా ఇంపార్టెంట్. ఓకే వదిలే పాప, ముందు వీళ్ళ సంగతి చూడండి. ఒరే ఇంకా చూసావురా వీళ్ళు మనల్ని ఎన్ని మాట్లాడుతున్నారు? మాట్లాడవేంట్రా? ఇంకేం మాట్లాడతాడు, మంది ఎక్కువే పడిపోయి ఉంటాడు. బాబు ముసలాడు ఎంజాయింగ్ ది పార్టీ అంటున్నా పాప. ఏంటత్తమ్మ మాట్లాడు? ఊరికే బత్తాయి రసాన్ని రక్తంగా మార్చడం, ఫేస్ క్రీములు ఎర్రగా మార్చడం తప్ప మీరు మాకు ఏం చేశారు? యా పెద్దమ్మా ఇట్లాంటి మ్యాజిక్స్ అమెరికాలో ఫుట్పాత్ మీదే చేస్తారు. ఇట్స్ నాట్ న్యూ. అది కాదురా బాబుగా. ఏందండి అది కాదండి, అది కాదు. కడుపు కడుపు రగిలిపోతుంది ఇక్కడ. అప్పనంగా 10 కోట్లు వస్తున్నాయి అక్కడ. ఇక్కడ మిమ్మల్ని మేపటానికి రోజుకి 10,000 బొక్క తప్ప మాకేం యూజ్ లేదు. బాబు కామ్ గా ఉండు, అన్నెసెసరీగా ఓవర్ యాక్షన్ చేయకు. రిమెంబర్. అబ్బా. సరే అత్త, ఇప్పుడు ఏం చేద్దామంటావు? దానిలాగా మేము గాలి దోపిడీలు చేయలేం. గాలి దోపిడిలా అంటే? మనుషులైతే దారి దోపిడీలు, మేము గాల్లో తిరిగే దెయ్యాల్ని దోపిడీ చేస్తాం. ఆ తైతక్కలాడి ఆ ఉక్కును అలాగే తెచ్చింది. ఆ, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? దెయ్యం పోలీసులకు ఫోన్ చేయమంటావా? హ, ఆడలేక మధ్యలో ఓడు అన్నాడంట వెనకడికి ఎవడు. బాబుగా అనవసరంగా నోరు పారేసుకోకు. ఎలాగైనా ఆ బాణామతి దగ్గర నుంచి ఆ హుక్కును తీసుకొద్దాం. యా పెద్దమ్మా అలాగే చేద్దాం. డోంట్ వరీ ఇట్స్ ఓకే. అది కాదు దిల్లు, మనం బాణమతిని ఎలాగైనా మేనేజ్. బాబా వాళ్ళని చెడు గోతి కడుకుంటున్న కన్నా ఎలా వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు కొంచెం ఏడిపిద్దామా? ఎలా? మళ్ళీ వెనక్కి వెళ్దాం. లెంత్ ఎక్కువ అవుతుందేమో బావా. అబ్బా ఏం కాదులే పదా. సరేది పద. మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. చిచ్చే అత్తమ్మా, పోనీ నువ్వు వెళ్ళి తెస్తావా? యా బాబా యూర్ రైట్. వెళ్తావా పెద్దమ్మా? లేదు లేదు, వాళ్ళు మనల్ని చూసి కావాలనే వెనక్కి వెళ్ళారు. మళ్ళీ వస్తారు. వెళ్ళటానికి ఓపిక లేదని చెప్పొచ్చుగా. పాప నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళు. పాపమ్మా నీ మొగుడికి చెప్పు. మొగుడు మొగుడు ఇక్కడ మొగుడు లేరు కదా. మొగుడంటే హస్బెండ్, నేనే పాపా. నీ నోటు దురుసు తగ్గించుకోకపోతే మర్యాదగా ఉండదు. పెద్దమ్మా వాళ్ళు వస్తున్నారు. బావా షాపింగ్ కాంప్లెక్స్ కట్టిద్దామా? లేదు దిల్లు, ఒక 50 ఎకరాల పొలం కొని హ్యాపీగా వ్యవసాయం చేసుకుందాం. బాబు 50 ఏకర్స్ లో అగ్రికల్చర్ చేస్తారంట పాపా. వీళ్ళ సంగతి నాకు అస్సలు అర్థం కావట్లా. పోనీ నేను వెళ్ళరానా? వద్దు. ఒరే ఇంకా వీళ్ళు ఎందుకు వెళ్ళి ఉంటారంటావురా? ఇంకా ఇంకా అత్తము మామ ఫుల్ పటాస్, నో ఛాన్స్. ఇందాక ఈ ఉప్పు మర్చిపోయాం బావా. ఒకవేళ పాప మేడం వాళ్ళు తీసుకుని అవుందిలో 100 కోట్లు బొక్క. ఒరే బాబుగా వాళ్ళ ఎదురుగా మనం ఎందుకు చాటుగా వెళ్తాం. బాబు హైడింగ్ హైడింగ్. ఓకే లెట్స్ గో. దిల్లు వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ కాదు కానీ టీ తీసుకొస్తాను బావా.
సరే నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావు కనుక తీసుకురా. బిల్లు అమ్మమ్మను హుక్ కొట్టేసింది. నానమ్మ ఆ హుక్కు మాది, మాకు ఇచ్చేయండి. ఏంటి ఇచ్చేది అప్పడా? అత్తమ్మా పద మనం మన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. యా బాబు యూర్ రైట్. బాబు సార్ మర్యాదగా మా హుక్కు మాకు ఇచ్చేయండి. కావాలంటే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. లక్ష ఏంటి బిల్లు? 1,00,00,000 రూపాయలు ఇస్తాం బాబు సార్. కావాలంటే మా ఆస్తి అంతా మీకు రాసిస్తాం. ప్లీజ్ బాబు సార్ మాకు ఇచ్చేయండి. నో బేబీ, దీని వాల్యూ మాకు తెలుసు. ఇది క్వీన్ విక్టోరియా గౌన్ది. ఇట్స్ వర్త్ crores of rupees. మీకెలా తెలుసు? ఒసే తింగరి, నువ్వేదో పుడింగి అనుకుంటున్నావు. ఆ బాణమ్మది మీకు చెప్తున్నప్పుడు ఏంటి ఎవరిక్కడ నన్ను పిలిచింది? హ? ఏంటి తమ్ముడు మీరు కంగారుగా ఉన్నారు? ఒసే బాణామతి, హ? ఇందుకు కంగారుగా ఉన్నారే? ఇక మీరేం చేసినా మా దగ్గర నుంచి దీన్ని తీసుకోలేరు. ఏం చెప్పినాను మీకు? ఏం చేస్తారు? పదండి, పదండి. మీరు ఒక పని చేయరుగా. ఆ? ఆగండి. ఆ, ఆగండి రా. బాబా ఇప్పుడు వాళ్ళు ఆ తిక్క బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేస్తారు. పిచ్చ తిట్లు తిట్టించుకుంటారు. తిట్లు కాదు బిల్లు, వాడు మాట్లాడితే పోలీసులు అంటాడు కదా. ఆ ముసలి దయ్యాలతో సహా అందరినీ బొక్కలో వేస్తాడు. ఆ ముసలాళ్ళని అంత తక్కువ అంచనా ఏకండి అమ్ముడు. అదేంటి బాణమతి ముసుకుని అంత మాట అనేసు? అంటే వాళ్ళు కొంచెం పెద్ద దెయ్యాలి కదా, మాయం చేయడం కొద్దిగా ఎక్కువ తెలుసు అంటున్నా. వాళ్ళకంత సీన్ లేదులే బాణమతి. అయితే ఓకే. అమ్మడు ఏమనుకోవద్దు. ఏంటి బాణమతి కొమ్మ తీసి పాట పాడతారంటావా? చాలా దినాల నుంచి ఒక్క పాట కూడా పాడలేదు. నాకు ఏదో లాగా ఉంది. ఒక్కసారి సరే, కానివ్వు. కనిపెంచిన మా అమ్మకే ఒరే బాబుగా ఎక్కడికి? తొందరగా బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేయండి. అత్తమ్మా మేనేజర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మొత్తం పులిహారైపోద్ది. బాబు క్యామరన్ రైస్ అయిపోతుందో చెప్తున్నా పాప. మరైతే ఏం చేద్దాంరా? పైకి వెళ్ళి మనందరం కలిసి వాళ్ళని కట్టి పడేద్దాం. బాబు వాట్ అబౌట్ దట్ బాణామతి? అది ఇప్పుడే ఎగిరిపోయింది. ఒక చంటిది మనోడే పైన ఉన్నారా? సూపర్, అయితే వెళ్దాం పదండి. రండి రండి. ఈ బాణమతి ఏంటి ఊరికొరికి బయటకు వెళ్ళి ఏం చేస్తుంది బాబా? ఏం నవ్వుతున్నా? ఏం లేదు, తెలుగులో ఒక సామెత ఉందిలే. ఏంటి? తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని. నీకు నోరు కట్టేస్తే గానీ సైలెంట్ గా ఉండవు, ఆ బాణమతి కాలు కట్టేస్తే గానీ తిన్నగా ఉండదు. దిల్లు ఎలా దిల్లు, మనకి హుక్కు రాదా? మనకు ఆ లక్కు లేదు బాబా. కొన్ని బ్యాంకులో తాకట్టైనా పెట్టుకుంటారు, లేదంటే కొన్ని కోట్లకైనా అమ్ముకుంటారు. పద్దులు ఎలాగైనా మన హుక్కు మనం తీసుకుందాం. పద బాబా, లేకపోతే వాళ్ళు వచ్చి మనం బయటికి రాకుండా డోర్ వేసి లాక్ చేసి వెళ్తారు. దీనంత ఫింగర్ ఇంకోటి ఉండదు. సూపర్ ఐడియా ఇచ్చింది. బాబు సార్ మర్యాదగా తలుపు తీయండి. పాప్ మేడం ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఐఎమ్ సారీ ఐ కాంట్. కమ్ లెట్స్ గో బాబు. ఓకే పాప. ఒసే తింగరి ఏడో మాక, నీకు 200 పెట్టి మంచి శారీ కొనిస్తా. అమ్మో అంత ఖరీదైన చీర వద్దులేండి బాబు సార్. ఇంత వెటకారం ఉండబట్టేనే నిన్ను లోపల పెట్టి తాళం వేసింది. పద పాప. హలో, ఒరే ఆంజనేయులు, నేను నరసరాజుని మాట్లాడుతున్నాను రా. ఎకరెంతనో? 50 లక్షలా? ఒక 10 ఎకరాలు తీసుకుంటానులే, చెప్పు. ఇంట్లో ఎవరండి? హలో బాబు గారు, బాబు గారు, బాబు గారు. హలో నరసరాజు, ఇంట్లో అంత కులాసానా? వీడేంటి ఏదో సొంత బామ్మర్దిని పలకరించినట్టు పోజిపోతున్నాడు. అంతా హుక్కు మహిమ. మాట్లాడవేంటో? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా? నీకు తెలియదు పాప. ఏమో నరసరాజు, పద పద. ఇప్పుడు చెప్పు, ఎంత ఇస్తావు? ముందు హుక్కు చూపిస్తే. షూర్. అత్తమ్మా హుక్ ఒకసారి తీసుకురా. ఇవేంటి స్టాప్ బ్లాక్ లో వచ్చేసారు? చూడు, ఇప్పుడు మాట్లాడాల్సింది స్టాప్ బ్లాక్ కాదు, స్పాట్ క్యాష్ గురించి. అత్తమ్మా హుక్ లైవ్.
ఇదిగో హుక్కు చూడు. అది ఒరిజినల్ బ్రదర్, డైరెక్ట్ గా యూకే ఐ మీన్ లండన్ నుంచి వచ్చింది. అవునా సిస్టర్? అదే చూస్తున్నాను. అంటే ఏంటి, నమ్మకం లేదా? ఇదిగో నరసరాజు, నువ్వు నరసరాజు కాదయా, నసరాజువి. దాన్ని ఆ రాయి గీసి నా పరువు తీకయ్యా. ఇట్స్ ఓకే బాబు, నో ప్రాబ్లం బ్రదర్, చెక్ చేసుకో. అలాగే సిస్టర్. అత్తమ్మా నిలబడే ఉన్నావు, కూర్చో. నేను మా ఎంకడితో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఏంటిది? ఆ? ఏదో రంగు పోయి ఉంటుంది, కానీ నిజానికి అది విక్టోరియా. మీరు కొంచెం పక్కకి జరగండి. యా బ్రదర్, మీరు కొంచెం లేవండి. ఎందుకు? రేయ్, నిన్ను నమ్మి 10 ఎకరాలు మాట్లాడాను రా. తొక్కలో హుక్కిచ్చి కోట్లు అడుగుతారా? ఏంటి బాబు సార్, ఏమైంది? మీరెట్టొచ్చారు బయటికి? నేనే తీసా. ఏంటి మేనేజర్ గారు, హుక్కిచ్చి డబ్బులు ఏమన్నాడా? అవునమ్మా, మీకు కూడా అలాగే చెప్పాడా? మొన్న పిన్నిస్ ఇచ్చి 10 లక్షలు కావాలని యూసీయూ బ్యాంక్ వెళ్ళాడు సార్. ఒరే గిరిగా, ఇది అన్యాయం రా. ఏంటో అన్యాయం? 10 ఎకరాలు రా. ఏంటప్పుడు ఇంకా ఆలోచిస్తారా? పోలీసులకు ఫోన్ చేయండి. కరెక్ట్ గా గుర్తు చేశారు. అయ్యయ్యో, వద్దు ప్లీజ్ డోంట్ కాల్ పోలీస్ బ్రదర్. ఓకే సిస్టర్, నీ మొహం చూసి వదిలేస్తున్నాను. 10 ఎకరాలు రా. నానమ్మా, నానమ్మా, ఎక్కడమ్మా, తొందరరా, క్లైమాక్స్ ఇది. అదిగో వచ్చేసింది బాణవతి. జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క. మాతో పెట్టుకోకండి, చూసారుగా మా దెబ్బ. పాపేడం, అది మీ బ్లౌజ్ హుక్కే.